ఇప్పటివరకు మనం చూసుకుంటున్నట్లయితే ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ లో ఒక బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ప్రమోషన్లు చేసే వాళ్ళు తప్పితే దాని గురించి పాజిటివ్ గా ఒక కామన్ పీపుల్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఒక పాజిటివ్ రివ్యూ అనేది ఇవ్వలేదు. మరి ఎందుకు కామన్ పీపుల్ నుంచి మీరు పాజిటివ్ రివ్యూస్ తీసుకోవట్లేరు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేబీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే సామాన్య ప్రజలు వెళ్ళి డబ్బులు పెట్టుకుని లక్షలు ఖర్చు పెట్టుకుని ఏదైతే వాళ్ళు చేయించుకుంటున్నారో అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు. బేసిక్గా మనం ఒకటి ఏదైనా చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ వీళ్ళేం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, వాళ్ళ దోస్తులు వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళతోని ప్రమోషన్లు చేపించి అది ఎలా ఫీడ్బ్యాక్ అవుతుంది? ఇంతగానం మీ పైన నిందలు వస్తున్నప్పుడు, ఇంతగానం మీ పైన జనాలే తప్పు మా పైన నిందలేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, మేము ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని మీరు ఫీల్ అయినప్పుడు దెన్ మీరు చేయొచ్చు కదా. కామన్ పీపుల్ ఎవరైతే సామాన్య ప్రజలు మీ దగ్గరకు వచ్చి మీ క్లినిక్లో మీ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళతోనే రివ్యూ చెప్పించవచ్చు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లేదంటే ఎవరైతే సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారో సరే మీరు రండి ఒకసారి అని చెప్పేసి మీరు కూర్చోబెట్టి మీరు చేస్తారు కదా ఇట్లా సూదులు కూర్చోడు అవన్నీ చెయ్యూరి, మరి వాళ్ళు చెప్తారు రివ్యూ ఎట్లా ఉందో. ఈరోజు రాంగ్గా మాట్లాడిరు మీ మీద అన్నప్పుడు ఆ రాంగ్గా మాట్లాడిన వాళ్ళే ప్రమోషన్ చేస్తారు మీకు, అరే మంచిగా ఉంది అని చెప్పేసి. మంచిగా నిజమైతే